హాయ్! అందరికీ నమస్కారం. నా పేరు సూర్య. వెల్కమ్ టు మై ఛానల్. సో, చాలామంది బిగినర్స్‌కి క్వెషన్ ఏందంటే, అన్నా మేము జిమ్ స్టార్ట్ అయినాము. జిమ్ జాయిన్ అయ్యాము. సో, ఎలాంటి వర్కౌట్స్ చేయాలి? సో, ఫస్ట్ వీక్ ఎలా చేయాలి? సెకండ్ వీక్ ఎలా చేయాలి? సో, ఒకటే వేరియేషన్స్ చేయాలా? డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ చేయాలని చెప్పి చాలామంది నన్ను అడిగారు. చాలా డౌట్స్ వచ్చాయి. సో, వాళ్ళకి రిలేటెడ్‌గా నేను ఓన్లీ ఫర్ బిగినర్స్ ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎన్ని రెప్స్ చేయాలి? ఎన్ని సెట్స్ చేయాలి? అనేది కంప్లీట్‌గా నేను ఈ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డు వాచ్. సో, హాయ్! సో, మనం జిమ్‌లో ఎంటర్ అవ్వగానే చాలా ఎక్విప్‌మెంట్స్ మనకనేది కనిపిస్తుంటాయి అన్నమాట అరౌండ్. బిగినర్స్ అనేది చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఎలాంటి వర్కౌట్స్ చేయాలి? అన్నీ చేసేసాను అని ఒక ఎక్సైట్‌మెంట్‌లో ఉంటారు. సో, నేను వాళ్ళకి చెప్పేది వచ్చేదేంటంటే బిగినర్స్ గానీ, అడ్వాన్స్ చేసేవాళ్ళు ఎవరైనా గానీ ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు చేయాల్సిన పని ఏంటంటే వార్మప్ చేయడం ఆర్ స్ట్రెచింగ్ చేయడం. ఇది మ్యాండేటరీ. వార్మప్ చేయకుండా మీరు డైరెక్ట్‌గా వర్కౌట్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, ఆ రిస్క్ తీసుకోకూడదు అంటే వార్మప్స్ చేయాలి. వార్మప్స్ ఏమేమి చేయాలి? టాప్ టు బాటమ్ ఎలా చేయాలని నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ జిమ్‌లో ప్రారంభం చేయాల్సింది హెడ్ రొటేషన్ ఆర్ నెక్ రొటేషన్. ఓకే. హ్యాండ్స్ లైక్ దిస్. స్లో డౌన్. ఐస్ క్లోజ్ చేయాలి. ఓకే. 3 to 4 times. So, complete stretch ఉంటుంది. అదే left, right చూడండి. సైడ్కి లెఫ్ట్ left, then straight, shoulder rotations. చాలా సింపుల్గా సో అలా చేయకూడదు. కంప్లీట్లీ స్మూత్గా చేయకూడదు. సో ఇది మీరు 10 టైమ్స్ క్లాక్ వైజ్ 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ మీరు చేయాలి. ఓకే. లైక్ దిస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ సీక్వెన్స్ కూడా సెట్ 10 టైమ్స్ క్లాక్ వైజ్ 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రొఫెషన్ స్టేట్ పై షోల్డర్ మీద నిలబడి 5 టైమ్స్ చేయొచ్చు. సో దీని తర్వాత బ్యాక్ అండ్ ఫోర్స్ అట్లీస్ట్ ఒక 2 సెట్స్ అన్న చేయాలి. ఈచ్ సెట్లో వచ్చేసి 10 to 12 రిపిటేషన్స్ ఖచ్చితంగా మీరు చేయాలి. ఓకే. నెక్స్ట్ చూపించినట్టు స్ట్రెచింగ్ వార్మప్ అనేది అది అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది పుషప్స్. అంటే మ్యాండేటరీ కాదు, ఖచ్చితంగా చేస్తే మీ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ట్రై టు డూ పుషప్స్. షోల్డర్ లెవెల్లో తీసుకోవాలి. ఓకే. మరి టూ లాంగ్ పోవద్దు కూడా. ఓకే. అండ్ మీ ఎల్బోస్ అప్పుడు కూడా ఇట్లా అవుట్వర్డ్ పోవద్దు, ఇన్వర్డ్. కంప్లీట్ డౌన్. ఒక 10 రెప్స్ చేసినా చాలు, 5 to 6 రెప్స్ చేసినా చాలు. ఎవరికైతే పుషప్స్ వచ్చాడు, ఎవరికైతే రాతో అని హెవీ వెయిట్ ఉంటారు చాలామంది చేయలేకపోతారు. ట్రై టు డూ బట్ దే కాంట్ అనమాట. సో వాళ్ళు ఎట్లా చేస్తారంటే నీ పుషప్స్ అనేది సేమ్ షోల్డర్ లెవెల్లో మెజర్మెంట్ తీసుకొని మీ నీస్ కొంచెం వెనక్కి తీసుకొని లిఫ్ట్ చేసి లెగ్స్ అన్ని క్రాస్ చేసుకొని ఇట్లా. ఓకే. సేమ్ ఎల్బో అనేది అవుట్వర్డ్ పోతూ ఇన్వర్డ్ స్ట్రేట్ కిందకి రావు. ఓకే. పుష్ యువర్ సెల్ఫ్. ఇది అయిపోయిన తర్వాత పుల్అప్స్ అనేది ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూడండి. సో పుల్అప్స్ ఎలా చేయాలని సబ్ బిగినర్స్ అయితే పుల్అప్స్ డైరెక్ట్గా వెళ్ళి వాటిని పట్టుకుని పుల్అప్స్ అయితే చేయలేదు. సో దే కెన్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ మెషిన్. సో కంప్లీట్గా ఫస్ట్ ట్రై చేసి తీసుకోండి. నీస్ మీద పెయింటింగ్ వచ్చి మొత్తం స్ట్రెచ్ చేస్తూ పైకి వెయిట్ వేసుకోండి. మీరు వెయిట్ వేసి చేసుకోండి. సో ఇలా మీరు టెక్నిక్ చేయాలి. సో చాలామంది
జిమ్లోకి రాగా వామప్ అయిపోయిన తర్వాత సో మీరు చేయాల్సింది ఏంటంటే పెంటాక్ ఫ్లై, దీన్ని బటర్ఫ్లై అని కూడా మీకు చూస్తాను అనుకుంటాం. సో ఇది మీరు అంటే ఫస్ట్ ఇక్కడ సెకండ్ నెంబర్లో మనం థర్డ్ నెంబర్లో సెట్ చేసుకోవాలి. కంప్లీట్ బ్యాక్ షోల్డర్ ఛాన్సెస్ అంటే షోల్డర్ మీద తీసుకొని మినిమల్ కూడా చూసుకోవాలి, మరి ఎక్కువ వెయిట్ తీసుకోండి. లెగ్స్ అనేది స్టేబుల్గా పెట్టుకొని ముందుకు చెప్పి చెస్ట్ పైకి ఓకే. పేషెంట్స్ అనేది చెస్ట్ పాప్ ఎక్స్ట్రా టక్. సో first one, perfect. సో ఇప్పుడు మనకు చేయాల్సింది షోల్డర్ వర్క్. షోల్డర్ వర్క్ కూడా ఎలా చేయాలి, చాలా చేస్తారంటే లైట్ వెయిట్ తీసుకునేది డబల్స్ అని పరప కొట్టేస్తారు, అట్లా ఓపెన్ దగ్గర కూడా వెరీస్ అవుతాయి. సో ఫస్ట్ మీరు మెషిన్ మీద నేర్చుకోవాలి, షోల్డర్ వర్క్ ఫామ్ నేర్చుకోవాలి, ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు నేర్చుకొని చూడండి. సో ఫస్ట్ మీరు షోల్డర్ మెషిన్ కూర్చున్న తర్వాత కొంచెం ముందు మీనే ఓకే. ఓన్లీ హియర్ సైడ్ లెఫ్ట్ మొత్తం కంప్లీట్ కిందికి రాకుండా నియర్ లెవెల్ ఇస్తూ పైకి చేస్తూ నెక్స్ట్ మీరు చేసేటప్పుడు లైట్గా వెయిట్ ఇంక్రీజ్ చేసుకొని 8 to 10 reps చేయించాలి. ఓకే, ఈస్ 2 సెట్స్ మాత్రమే చేయాలి. 2 సెట్స్ మాత్రమే చూపించింది. చెస్ట్ వర్కౌట్ కానీ బ్యాక్స్ వర్కౌట్ కానీ షోల్డర్ కానీ వేరియేషన్స్ సెట్స్ మాత్రమే. సో టుడే మేము మీకు చూపించినట్టు బిగినర్ జిమ్లోకి రాగానే స్ట్రెచ్చింగ్ వార్మప్స్ ఎలా చేసుకోవాలి, ఏ వర్కౌట్స్ ఎలా చేయాలని చెప్పాను కదా, మీరు చూసారు. సో అలాగే మీరు కంటిన్యూ 2 to 3 days చేయాలి. ఓన్లీ 1 to 2 సెట్స్ చేయాలి, 10 to 12 రెపిటేషన్స్. అంతకుమించి వద్దు. హెవీ వెయిట్స్కి పోకండి. ఓకే, డోంట్ గో ఫర్ ఈగో లిఫ్టింగ్. లైట్ వెయిట్స్తో స్టార్ట్ చేయండి. ఎన్ని రెప్స్ కొట్టినా పర్లేదు, బికాస్ మీ స్ట్రెంత్ బట్టి ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక స్ట్రెంత్ ఉంటుంది. మీరు ఎన్ని రెప్స్ చేస్తున్నారు అనేది క్యాలిక్యులేట్ అవుతుంది, ఏ ఫామ్లో చేస్తున్నారు అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. మీరు ఫామ్ అనేది నేర్చుకోండి. ఫస్ట్ ఫామ్ నేర్చుకున్న తర్వాత మీరు వెయిట్స్ లిఫ్ట్ చేసుకోవచ్చు, అట్ అ టైం వెయిట్ లిఫ్ట్ చేయకూడదు. సో ఇదే వేరియేషన్స్ ఏవైతే చూపించానో 2 to 3 days చేయండి. దాని తర్వాత సింగిల్ మజిల్ అనేది మనం ట్రైన్ చేయొచ్చు. మీ సింగిల్ మజిల్ ఎలా ట్రైన్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.